రాత్రి నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనూజ చాలా అంటే చాలా ఎక్కెక్కి ఏడుస్తుంది. ఇందులో భాగంగానే సంజన అక్కడికెళ్ళి, "తనూజ ఎందుకు ఏడుస్తున్నావంటే, కంట్లో నలక పడిందండి. ఏమీ లేదు తుడుచుకుంటున్నానని" చెప్పగానే, "సరే సర్లే జోక్ చేసింది చాలు గానీ, ఇప్పుడు నిజం చెప్పని" సంజన అనగానే, "ఏం లేదండి. నేను ఈరోజు 'డెమన్ పవన్' మీద చాలా అంటే చాలా గట్టిగా ఏడ్చాను కదా! అది నాకిష్టం లేదు. నన్నిలా చూసి మా అమ్మగారు కూడా చాలా అంటే చాలా బాధపడతారు. నాకైతే అస్సల అరవడం ఇష్టం లేదు గానీ, ఎందుకు అరిచాననేది నాకే అర్థం కాలేదు" అంటే, సంజన కూడా "ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో అలా అనిపిస్తదిలే, అలా అరుస్తాము. సో, లైట్ తీసుకో. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు" అంటే, "అదేం లేదండి. అందరూ నాకు సపోర్ట్ చేశానని అంటున్నారు కదా! నాకెవరు సపోర్ట్ చేశారు? ఎప్పుడు సపోర్ట్ చేశారో చెప్పండి. అసలు విషయం ఏంటంటే, నా దగ్గర సేవ్ చేసే పవరాస్త్రం ఉంది కాబట్టి, సో, అందరూ కూడా నాకు సపోర్ట్ చేసే ముందు, నువ్వు నన్ను సేవ్ చేస్తానంటే నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నన్ను డీలింగ్ పెట్టుకున్నారు. కానీ ఏ రోజు నన్ను ఎవరో సపోర్ట్ చేయలేదు. నేను అందుకే పవరాస్త్రాన్ని యూజ్ చేయాలా? యూజ్ చేయొద్దా? అంటూ నేను కూడా చాలా రోజులు యూజ్ చేయలేదు. సో, అలా డీల్స్ పెట్టుకొని నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎవరికైతే నేను సేవ్ చేస్తానన్నానో వాళ్ళే సపోర్ట్ చేస్తామని అన్నారు. సో, చాలా బాధనిపిస్తుంది. ఈరోజు అందరూ సపోర్ట్ చేశామని అంటున్నారు. నేనైతే తీసుకోలేకపోతున్నాను సంజన గారనైతే చాలా అంటే చాలా బాధపడుతూ సంజనకి చెప్తుంది తనుజ. ఇక ఇందులో భాగంగానే సంజన తనుజకి ఏం చెప్పిందంటే, "ఇది గేమ్ అబ్బా! గేమ్ ఆడడానికొచ్చాము. ఏదో ఒక రోజు ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోవాల్సింది ఖచ్చితంగాన. గట్టిగా అరిసాను అంటే నీ పాయింట్స్ నువ్వు పెట్టావు. తన పాయింట్స్ తను పెట్టాడు. సో, ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పని మనం చెప్పలేము. చూసే ఆడియన్స్ వాళ్ళే చెప్తారు గానీ, సో, నువ్వైతే నాకు తెలిసి నీ పాయింట్స్ నువ్వు పెట్టావు తప్ప అంతా కరెక్ట్‌గానే మాట్లాడావు. దానివల్ల నువ్వు బ్యాడ్ అవుతావు అని నువ్వైతే ఎక్కడ ఫీల్ అవ్వొద్దు. మళ్ళా చూసే ఆడియన్స్ ఉంటారు కదా! ఖచ్చితంగాన వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వెందుకందుకు ఫీల్ అవుతున్నావంటే, ఇంక తనుజ అయితే నేను అందుకోసం ఫీల్ అవ్వట్లేదండి. నా క్యారెక్టర్ ఇది గాదు. నేను ఎందుకిలా అరుస్తున్నానని ఫీల్ అవుతున్నాను. ఇక 'డెమన్ పవన్' మీద అరిసినందుకైతే నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. తను చాలా కూల్ బాయ్ గాబట్టి నేను అలా అరిసినందుకు నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. నేను ఖచ్చితంగా 'డెమన్ పవన్‌కయితే సారీ చెప్పాలంటే' సంజన కూడా, "అవును ఒకసారి సారీ చెప్తే అయిపోతది. దానికెందుకు నువ్వింతలా ఏడుస్తున్నావనైతే" ఓదారుస్తుంది సంజన. ఏది ఏమైనప్పటికీ కూడా తనూజ అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది. తన పాయింట్స్ కూడా చాలా కరెక్ట్‌గా చెప్తది. సో, ఈ సీజన్ విన్నర్ తనూజ అవుతదా? లేకపోతే కళ్యాణ్ అవుతాడనేది కామెంట్ పెట్టండి. ఇప్పటికే తనూజ విన్నర్ అవుతదన్నది కాస్త కళ్యాణ్ విన్నర్ అవుతాడని అంటున్నారు. సో, ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ అయితే బావుంటది ఈ సీజన్‌కి అనేదైతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.